అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి సంబంధించిన రెండవ దశ పూర్తయింది. భారీ స్థాయి నిర్మాణాలు పూర్తయినాయి. అదే సందర్భంలో 191 అడుగుల కాషాయ జెండా పెట్టబోతున్నారు. 25వ తారీఖున ముహూర్తం 11 గంటల 55 నిమిషాలకి. అంటే ఒకనాడు రాజుల కాలంలో కనుక ఒక రాజుని జయించాక ఆ పాత రాజు పతాకాన్ని తీసేసి కొత్త రాజు పతాకం ఎగరవేయడం అన్నటువంటిది నడుస్తూ ఉంది. బాబర్లు, అక్బర్లు, ఖిల్జీలు, లేకపోతే టిప్పు సుల్తాన్ వీళ్ళందరూ ఆ పనే చేసేవాళ్ళు. ఇప్పుడు స్వతంత్రము అంటే స్వతంత్రం సంగతి పక్కన పెడితే స్వతంత్రానికంటే ముందు నుంచినే కదా అయోధ్య వివాదం అన్నటువంటి 1885 ఆ టైం నుంచినే కోర్టులో నడుస్తుంది. కోర్టులో గెలిచి అక్కడ ఆలయం నిర్మించి మొదటి దశ, రెండవ దశ, ఇంకా మరికొన్ని కూడా నిర్మాణాలు జరుగుతాయి. ఇప్పుడైతే ప్రాథమిక రూపం అంతా కూడా క్లియర్ అయింది. అక్కడ ఈ కాషాయ జెండా అన్నటువంటి 191 అడుగుల అతిపెద్దదైనటువంటి కాషాయ జెండా ఎగరవేయబోతున్నారు 25వ తారీఖున.